బ్రేకింగ్ న్యూస్ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని నిపుణుల కమిటీ తెలిపింది. ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలు వచ్చాయని, ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలంటే జీడబ్ల్యూడీజీ అవార్డును పరిశీలించాల్సి ఉందన్నారు. పర్యావరణ అనుమతులకు అత్యవసరంగా సిడబ్ల్యూసీని సంప్రదించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తే జీడబ్ల్యూడీజీ తీర్పును ఉల్లంఘించినట్లు అవుతోందని ఫిర్యాదులు వచ్చాయని కమిటీ తెలిపింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, పోలవరం బనకచెర్లకు ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం అయితే అనుమతులు ఇవ్వలేదని చెప్తోంది కదా కమిటీ. సో ప్రస్తుతం ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అసలు ఏంటి డీటెయిల్స్? రైట్ సుమ్య, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఏపీ తెలంగాణకు సంబంధించిన బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి గతంలోనూ ప్రధానంగా ఇటు రెండు రాష్ట్రాలు కూడా ఒకరి మీద ఒకరు, అంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం పైన కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. ముందుగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఏపీ ఏదైతే ప్రాజెక్టు చేపడుతుందో ఆ ప్రాజెక్టు చేపట్టడం వల్ల అనుమతి ఇవ్వడం ద్వారా తెలంగాణకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. తెలంగాణ రైతాంగానికి కానీ సాగు నీటికి, మరోవైపు త్రాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అనుమతులు ఇవ్వద్దు, దానివల్ల తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది తెలంగాణకు అనేది ప్రధానంగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లేఖ రాశారు. తర్వాత లేఖ రాసిన మరుసటి రోజే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖ రాసిన తర్వాత ఇటు ఢిల్లీ వచ్చి నేరుగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి ఏపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే వృత్తాగా పోతున్న నీరుతో దానిని మేము అక్కడ ప్రాజెక్ట్ ద్వారా ఒడిచి పట్టుకుంటున్నాం అనేది ఏపీ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ దీని ద్వారా ఏపీకి పర్మిషన్ ఇవ్వడం ద్వారా మాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి అనుమతులు ఇవ్వద్దు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. కానీ ఈ దరఖాస్తుకు సంబంధించి పరిశీలించిన తర్వాత, అంటే అపెక్స్ కమిటీ కూడా సమావేశమైంది. పర్యావరణ అనుమతులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి చర్చించేందుకు ప్రధానంగా కేంద్ర పర్యావరణ కమిటీ దీనికి సంబంధించి సమావేశమైన నేపథ్యంలో అంటే నిపుణుల కమిటీ సమావేశమై దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ సమావేశం జరిగిన తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత కొన్ని కీలక విషయాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి వివరించారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వలేమంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. ఆ ప్రతిపాదన వెనక్కి పంపిస్తూ కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఫైనల్ గా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేసిందో అది ఫలించింది అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు. ఫైనల్ గా చూసుకుంటే కనుక అంటే ఫర్దర్ గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీనికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది, ఫర్దర్ గా మళ్ళా ఏపీ ప్రభుత్వం నుంచి ఏమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తుందా, ఏం జరగబోతుంది అనేది కూడా తాత్కాలికంగా ప్రజలు మాత్రం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం పర్యావరణ అనుమతులు ఇవ్వలేమనేది ప్రధానంగా కేంద్ర పర్యావరణ కమిటీ చెప్పినట్టుగా తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద